సో వీడియో కంటిన్యూ చేసే ముందుగా ఒక చిన్న లైక్ చేసి అలా ముందుకు వీలైతే కామెంట్ చేయండి. సో ఇది మన ట్రిప్ ప్లాన్ అనమాట, చూస్తున్నారుగా. అంటే పైన కూర్చుంటాం, కాస్త స్పేస్ ఏంటంటే వాళ్ళకి ఒప్పుకోవట్లేదు, ఏం చేయాలి. మా కర్మగాలి పొద్దున్నే మా స్టాప్ కాకుండా ముందు స్టాప్లో ఆపాడు. శుభమా అని రామేశ్వరం వెళ్తూ ఉంటే శనేశ్వరుడు ఎంటొచ్చినట్టు పొద్దున్నే ఎవరి మొగం చూసామో ఏంటో అండి. సో మేమైతే మాకు షిప్ వచ్చేసి మాకు పొద్దున్నే 8:30కి ఉందన్నమాట, మాకు మలోర్కా నుంచి బార్సిలోనాకి. సో మళ్ళీ అక్కడ బార్సిలోనా నుంచి మాకు మళ్ళీ ఫ్లైట్ అక్కడ నుంచి మాకు స్టుట్గార్ట్కి ఉంది. సో ఖచ్చితంగా మేము దీన్ని క్యాచ్ చేయాలి. క్యాచ్ చేయలేకపోతే మాకు 2 మిస్ అవుతాయి, ఇక్కడ లెక్కబొక్క అక్కడ లెక్కబొక్క. ఇక్కడ వచ్చేసి మేము షిప్ బుక్ చేసాం, ఇది వచ్చేసి మాకు €55 పడింది అనమాట ఈచ్ పర్సన్కి వచ్చేసి. సో మా రూమ్ నుంచి మేము ఎర్లీగానే బయలుదేరాం 7కి, బట్ 8:30 కల్లా రావాలి ఇక్కడికి. మేము 8 కల్లా దింపాడు, కానీ మా స్టాప్లో దింపలేదన్నమాట. సో నెక్స్ట్ స్టాప్లో దింపాడు. అక్కడ నుంచి మేము దాదాపుగా 2.5 కిలోమీటర్స్ వాక్ చేసామన్నమాట ఇక్కడ ఈ పోర్ట్కి. వచ్చేసి ఫస్ట్ చెక్ఇన్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ చెక్ఇన్ చేసేసి అప్పుడు డైరెక్ట్ టర్మినల్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ స్కాన్ చేసేస్తారనమాట, స్కాన్ చేసేస్తేనే లోపలికి పంపించేస్తారు. ఫీలింగ్ ఎక్సైటెడ్. అశ్విని దత్ ఫీలింగ్స్, జాతి రత్నాలు మేకింగ్. ఇది వచ్చేసి సీ పోర్ట్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో సిమిలర్గా వచ్చేసి సీ పోర్ట్, హార్బర్ అని కూడా అంటారు అనమాట. బావగారు, పెరుగు నే వేసుకుంటా బాబు. ఆవో ఫెర్రీ కదులుతుందండి. మన ఫెర్రీ ముందుగా స్టార్ట్ అయిపోయింది, కదలట్లేదు ఇంకా. ఐ థింక్ దే విల్ స్టార్ట్ బై 8:30. సో ఇప్పుడే కదిలిందనమాట, ఇంకా స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ మెజోర్కా నుంచి మైనోర్కాకి వెళ్తున్నాం. ఇది వచ్చేసి మనకు మలోర్కా ఐలాండ్ అనమాట. సో మీరు చూస్తున్నది, సో మనకు వచ్చేసి దీన్ని మెజోర్కా అని కూడా అంటారు. సో అక్కడ నుంచి మేము వచ్చేసి ప్రజెంట్ మైనోర్కాకి వెళ్తున్నాం. ఎప్పుడైనా కూడా మలోర్కాకి వస్తే ఫెర్రీ రైడ్ మాత్రం తప్పకుండా మిస్ అవ్వకండి. ఈ ఏరియా వచ్చేసి కామన్ స్పేస్ అనమాట. సో అందరూ యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఎప్పుడైనా టైర్డ్ అనిపిస్తే, అలా తిరగాలనిపిస్తే కన్నా వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు. సో పిల్లలు ఆడుకోవడానికి మంచి కిడ్ స్పేస్ కూడా ఇచ్చారు అక్కడ రైట్లో, మీరు చూసారు కదా అది. అండ్ ఇక్కడ వచ్చేసి సో నేనైతే అటు ఇటు షేక్ అవుతున్నా, ఎందుకంటే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటుంది కదా షిప్. సో దానివల్ల నాకు ఏమైందంటే ఫస్ట్ 2 అవర్స్ ఏం బాగానే ఉన్నా, స్టేబుల్గానే అనిపించింది. తర్వాత వచ్చేసి 2 అవర్స్ తర్వాత తెలిసిందనమాట నాకు మోషన్ సిక్నెస్ ఉందని. మోషన్ సిక్నెస్ అంటే ఏం కాదు, మోషన్స్ రావడం కాదు యాక్చువల్గా. సో మోషన్ సిక్నెస్ అంటే ఏంటంటే సీ సిక్నెస్, అంటే మన బాడీ, మన ఇన్నర్ ఇయర్, తర్వాత వచ్చేసి మన ఐస్ అనేది కాన్ఫ్లిక్టింగ్ సిగ్నల్స్ మన బ్రెయిన్కి పంపిస్తుంది అనమాట. అంటే బాడీ ఒకటి చెప్తుంది, ఐస్ ఒకటి చెప్తుంది, లైక్ ఇయర్ ఒకటి చెప్తుంది అనమాట. సో దానివల్ల మన బ్రెయిన్ ఏమవుతుంది అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. సో కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల సో మనకి వామిటింగ్స్ కానీ, హెడేక్ కానీ, సో ఇలాంటి వాటికి ఎఫెక్ట్ అవుతారనమాట. నేనే కాదు, మా షిప్లో వచ్చేసి ఇక్కడ చాలామంది ఎఫెక్ట్ అయ్యారండి, చాలామంది వామిటింగ్స్ చేసుకున్నారు. సో ఇంకా ఏంటంటే చాలామంది జస్ట్ అలా కూర్చుంటారనమాట, లేకుంటే పడుకోవడం. మీరు వెనకాల చూసారా, జస్ట్ అలా పడుకుంటారనమాట, అసలు కదలను కూడా కదలరు కొంతమంది. బట్ నిద్రపోతే ఇలాంటివి ఏమి ఉండదు. నేను కూడా ఒక 1 అవర్ అలా నిద్రపోయాను. సో అప్పుడు నాకు బాగా అనిపించింది. సో బెస్ట్ మెడిసిన్ అంటే ఎదర్ నువ్వు నిద్రపోవాలి, అంటే అంత షిప్లో వెళ్తున్నప్పుడు వ్యూస్ అవన్నీ చూడకుండా నిద్రపోలేము కదా. సో ఏదైనా మెడిసిన్స్ అలా తెచ్చుకుంటే బాగుండు అనిపించింది. బట్ మీరైతే ఖచ్చితంగా తెచ్చుకోండి వెళ్తే కన్నా, ఓకేనా. సో ఇప్పుడే మెనార్కాకి వచ్చేసాం. ఇప్పుడు ర్యాంప్ ఓపెన్ అవుతుందన్నమాట. సో మనకేంటంటే చాలామంది సో వాళ్ళతో పాటు కార్లు కూడా మనకు ఐలాండ్స్కి తెచ్చుకుంటారు. సో ఐలాండ్స్ కంటే మనకు రోడ్లు ఉండవు కదా. సో ఆటోమేటిక్గా వాళ్ళు షిప్ నుంచే మీకు ట్రాన్స్పోర్ట్ అవంతా చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ నుంచి వచ్చేసి కార్లు అంతా బయటకు వెళ్ళిపోతున్నాయి అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా బార్సిలోనాకి వెళ్ళిపోవడమే. మళ్ళీ లోపలికి కూడా వచ్చేస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు క్యాంటీన్ కూడా ఉందండి. సో క్యాంటీన్లో వచ్చేసి అన్ని బ్రెడ్ ముక్కలు తప్ప ఏం బెటర్లు. బ్రెడ్ ముక్కలు, స్వీట్ బ్రెడ్ ముక్క, లేకపోతే ఏవో డిఫరెంట్ ఐటమ్స్ అనమాట. 3,000-4,000 రకాలు ఉన్నాయంట బ్రెడ్స్.
ఏం బ్రెడ్లో ఏం మొత్తానికి అయితే ఇక్కడ కూడా అవే పెట్టారు. సో మన కాఫీ అవి కూడా ఉన్నాయండి ఇక్కడ చూడండి. సో ఓకే, ఒకసారి షిప్లో ఈ వారం నుంచి ఆ వారికి వెళ్దాం అనమాట. ఏమేముందో మొత్తం చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మీరు చూసారు కదా, సెంటర్లో వచ్చేసి మనకు కామన్ స్పేస్ ఉంటుంది కూర్చోవడానికి. అక్కడ వచ్చేసి ఇన్ఫర్మేషన్ డెస్క్ ఉంటుంది అనమాట. సో అక్కడ కూర్చోవడానికి అటు ఇటు వచ్చేసి సీట్లు క్యాజువల్ సీట్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ ఛాంబర్. ఇక్కడ వచ్చేసి మనకి మధ్యలో వచ్చేసి ఒక వాష్రూమ్ ఉంది. సో ఇది వాష్రూమ్ అనమాట. సో వాష్రూమ్ ఇది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఛాంబర్ అనమాట. ఈ ఛాంబర్లో సిమిలర్గా సీట్స్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు బస్సులో చూస్తారు కదా, సేమ్ నెంబర్ వైజ్ సో నెంబరింగ్ చేస్తారు. సో అదే ఆ విధంగా ఉంటుంది అనమాట. సో మీరు ఇట్లా ముందర చూస్తే టీవీలు కూడా ఉన్నాయన్నమాట. సో ఏదైనా మూవీస్ పెడతారు, సో చూసుకోవచ్చు. అండ్ వచ్చేసి ప్రతి ఛాంబర్కి వచ్చేసి మనకు ఒక క్యాంటీన్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు అది చూసారు. సో ఇది వచ్చేసి మనకు విఐపి గది అనమాట. సో ఇక్కడ వచ్చేసి టికెట్ కాస్ట్ వచ్చేసి €250 అనమాట. సో మంచి వ్యూ ఉంటుంది. ఇది ఫ్రంట్ వ్యూ యాక్చువల్గా. మేము అక్కడ ఉండేది బ్యాక్ వ్యూ, మనం ముందు చూసింది అనమాట. అది మనమైతే వీడియో చూస్తుంటే అందరూ మన తుక్కే చూస్తున్నారు వీడియో చేస్తూ ఉంటే. పిల్లలు ఆడుకోవడానికి ఒక స్పేస్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి కిడ్స్ ఏరియా అనమాట. సో మంచిగా పిల్లలు ఆడుకోవడానికి స్పేస్ బాగా ఇచ్చారు. పాప్కార్న్ కూడా తీసుకోవచ్చు. ఒకసారి షిప్ పైన చూపిస్తాను రండి. సో ఇది వచ్చేసి పైన అనమాట, ఇది షిప్ పైన. సో మీరు పక్కన చూస్తున్నది యాక్చువల్గా గూడ్స్ అనమాట. సో సేమ్ అంతే ఉంటుంది ఈ మన షిప్ కూడా యాక్చువల్గా. బట్ ఏంటంటే అది గూడ్స్, ఇది ప్యాసింజర్స్కి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు అన్నీ ట్రాన్స్మిటర్స్ అవ్వచ్చు, ఏదైనా సిగ్నల్స్ సెండ్ చేసేవి ఎక్విప్మెంట్స్ అవ్వచ్చు, అన్నీ ఇక్కడే పైనే ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా వెనకాల. సో అవన్నీ అనమాట. వాడు కిందికి దొబ్బేస్తున్నాడు మన. ఇది వచ్చేసి మైనార్కా అనమాట. సో మైనార్కా నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా మనకు బార్సిలోనా అనమాట నెక్స్ట్ స్టాప్ వచ్చేసి. సో ఇది ఐలాండ్ అనమాట, స్మాల్ ఐలాండ్, చాలా బాగుంది యాక్చువల్లీ. సాయి వామ్మో చూడు, ఇదండి ఇక్కడ చూడండి, 2 ప్యాకెట్లు అడిగి పెట్టుకున్నాడు. మరి ఇంత తినకూడదు సాయి, తింటేనే ఆరోగ్యంగా ఉంటారు. మనకు కావాల్సిన మెడిసిన్ ఒకటే, జస్ట్ అలా పడుకోవడమే. సో నేనైతే అలా బాగా పడుకున్నాను. సో పడుకోవడం వల్ల నాకు కాస్త రిలీఫ్ వచ్చిందనమాట. బోట్లో వెళ్తున్నప్పుడు మనకు వెనకాల వచ్చేసి ఆ వైట్ లైన్ కనిపిస్తుంది చూసారా. సో ఆ వైట్ లైన్ని వేక్ అంటారట. ఇది వచ్చేసి కార్గో షిప్, ఆయిల్ ట్యాంకర్ అంట. మరి మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పనా. ఇక్కడ వచ్చేసి తెల్లగా కనిపిస్తుంది సరళ లైన్, దీన్ని వేక్ అంటారట. అండ్ ఇంకొకటి ఏంటంటే పక్కన వచ్చేసి మనకు ఒకటి తేలి ఆడుతూ అక్కడక్కడ ట్యూబ్స్ అలా సో ఆ ట్యూబ్ నేమ్ వచ్చేసి సోనోబుయ్ అనమాట. మనకి ఎప్పుడైనా కానీ ఆ సముద్రంలో అలలు ఎక్కువగా ఎగిసి పడుతూ ఉన్నప్పుడు మనకి ముందుగా వచ్చేసి సిగ్నల్ పంపించేస్తారు హార్బర్కి. సో బోట్లో వెళ్తున్నప్పుడు సీ సిక్నెస్ అనేది వస్తుంది. నాకైతే ఈరోజు అర్థమైంది నాకు సీ సిక్నెస్ ఉందని. సీ సిక్నెస్ అంటే ఏం లేదు, పిచ్ అండ్ రోల్ మోషన్ ఫీల్ అవుతాం అన్నమాట మనం. సో ఎందుకంటే మనం హ్యాబిచువేట్ అయ్యిండాం కదా, సో ఇలా మూమెంట్ అనమాట. సో మన బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే, సో అడ్జస్ట్ అవ్వలేదు ఫస్ట్. సో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అవ్వాలన్నమాట. సో అలా కాకపోయినప్పుడు మోస్ట్లీ వామిట్ చేసుకుంటారు. మా బ్లాక్లో సగం మంది వామిట్ చేసుకున్నారు ఈరోజు. బాత్రూమ్ అంతా కంపు. వాడైతే పాపం క్లీన్ చేసేవాడు చచ్చిపోయాడు ఈరోజు. ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. అందులో నేను కూడా ఒక బాధితుడిని. అదనమాట. మొత్తానికైతే బార్సిలోనా పోర్ట్కి వచ్చేసాం. సో ఫైనల్గా 6 అవర్స్ రైడ్లో చాలా చాలా ఇబ్బంది పడుతూ దానికైతే వచ్చేసాం. సో సో మీకు అక్కడ రెడ్ వన్ కనిపిస్తుంది కదా, సో అదేంటంటే సబ్మెరైన్ అనమాట. సో మనకి ఆయిల్ ప్రజెన్స్ ఎక్కడైనా ఓషన్లో కనిపెట్టాలంటే
సో ఆ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారనమాట. ఓషియోనోగ్రాఫిక్ సర్వేలెన్స్ వెహికల్ అంటారనమాట వీటిని. సో అది చూసారా, ఆ క్రూజ్ షిప్ అనమాట. మనకు ఒక కాంటినెంట్ నుంచి మరో కాంటినెంట్కి వెళ్ళాలంటే అలాంటి క్రూజ్ షిప్స్ యూజ్ చేస్తుంటారు. సో మీరు అక్కడ చూస్తున్నారు కదా, అది వచ్చేసి బొలార్డ్ అంటారు అనమాట. సో మనకి అక్కడ స్టాప్ అయిన తర్వాత షిప్, సో మనకి అక్కడ దాన్ని వచ్చేసి ఆ బొలార్డ్కి అట్లా హ్యాంగ్ చేస్తారు, సో మనకి మూవ్ కాకోకుండా పక్కకి. సో ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్ అనమాట. సో మనకేంటంటే షిప్ హార్బర్కి వచ్చిన తర్వాత షిప్ సరిగ్గా హోల్డ్ అయిందా లేదా అనేది చుట్టూ ఇలా తిరిగేసి చెక్ చేస్తుంది అనమాట. సో వాళ్ళు ఓకే అయిన తర్వాత సో ప్యాసింజర్స్ని అలౌ చేస్తారు బయటకు వెళ్ళడానికి. సో అదనమాట విషయం. సో ఇదే అనమాట బార్సిలోనా హార్బర్ అనమాట. సో మోస్ట్లీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అన్నీ త్రూ సీ అంటే ఇక్కడ నుంచి జరుగుతాయి అనమాట. ఇక్కడ మా కోసం బస్సులు వెయిట్ చేస్తున్నాయండి. సో ఇది యాక్చువల్గా మాకు ఎగ్జిట్ టర్మినల్ అనమాట. సో ఇలా వెళ్తాం, అక్కడ బస్సెస్ వెయిట్ చేస్తున్నాయి. బస్సెస్ మమ్మల్ని తీసుకెళ్ళి బయట పడేస్తారు. అది ఐ థింక్ మీకు అన్నీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. సో అంటే షిప్ ఎలా ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఫెసిలిటీస్ ఏముంటాయి, ఫుడ్ దొరుకుద్దా లేదా, సో ఇవన్నీ మీకు అర్థమవుతుంది. అండ్ ముఖ్యంగా షిప్లో వెళ్ళే ముందరగా కాస్త మెడిసిన్స్ ఏమైనా ఉంటే క్యారీ చేయండి. సో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు లైక్ నా అలాగా సో చాలా ఇబ్బంది పడ్డాను. అంటే ఇబ్బంది పడ్డామంటే వామిట్ అలా చేసుకున్నాను, చాలామంది చేసుకున్నారు మా షిప్లో, ఒకరిద్దరు కాదు. సో బీ కేర్ఫుల్ అనమాట అండ్ ఎంజాయ్ ద రైడ్. ఓకే, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ యూరో గణేష్ ఫ్రమ్ బార్సిలోనా. Ciao, ciao. See you next time.